జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా చాలా స్వచ్ఛంద సంస్థలు సేవ పేరిట ఆయా దేశాల్లో విచ్ఛిన్నతకు కారణమవుతున్న మాట మనకు అనేక సంఘటనల ద్వారా తెలుస్తోంది. నేషనలిస్ట్ హబ్లో నేను అనేక వీడియోల రూపంలో వాటి గురించి తెలిపే ప్రయత్నం చేశాను. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న అనేక సేవా సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కుట్రలు ఒకవైపు ఉంటే, దేశం పట్ల బాధ్యతని, ధర్మం పట్ల ఒక గౌరవాన్ని అండ్ ఈ దేశపు భవిష్యత్తు అద్భుతంగా ఉండాలన్న ఒక సంకల్పాన్ని కలిగి ఈ దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపించడమే కాదు, ఆచరణ ద్వారా మానవ సేవే మాధవ సేవ అన్న మాటని మనకు నిరూపిస్తున్నటువంటి ఒక సంస్థ గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఆ సంస్థ ప్రతినిధులతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అదేంటంటే ఆ సంస్థ పేరు సేవా భారతి. కరోనా టైంలో నేను ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ఈ మైగ్రెంట్ లేబర్స్ గురించి వీటి గురించి అందరూ మాట్లాడుతున్న టైంలో, లాక్డౌన్లో క్షేత్రస్థాయిలో ప్రతి బస్తీకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎక్కడెక్కడైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి నిజంగా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించడంలో ముందున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది సేవా భారతి. ఆ సేవా భారతి ప్రతినిధులతో నేను అనేక వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. నేషనలిస్ట్ హబ్లో మనం ఇంటర్వ్యూస్ కూడా మీరు చూశారు, మీ ఆదరణ కూడా అందింది. సో ఇప్పుడు అదే సేవా భారతి సంస్థ ఫిబ్రవరి 11వ తేదీన రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ పేరిట ఒక పరుగుకి శ్రీకారం చుట్టింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బాలికలు కావచ్చు, కౌమారంలో ఉన్నటువంటి యువతులు కావచ్చు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ యువతుల వరకు కూడా వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తూ, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, వాళ్ళ భవిష్యత్తును వాళ్లే నిర్మించుకునే విధంగా ఒక రకంగా అద్భుతమైనటువంటి పని చేస్తున్నటువంటి సేవా భారతి ఈ నూతన కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టింది, దాని వివరాలేంటి, అండ్ కిషోరీ వికాస కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పని ఏంటి, ఎటువంటి ఫలితాలు అందుతున్నాయి, ఈ అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడదాము. ఈ వీడియోని ఖచ్చితంగా వీక్షించండి, 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే మంచి పని చేస్తున్న వాళ్ళ గురించి తెలుసుకోవడము, 10 మందికి చెప్పడము చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ వ్యక్తులతో నేను మాట్లాడతాను, వారిని ముందుగా పరిచయం చేస్తాను. ఫస్ట్ మనతో ఉన్నారు వాసు గారు, సేవా భారతి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. నమస్కారం వాసు గారు. అండ్ వారితో నేను కరోనా టైంలో చాలా అంశాలు నేను డిస్కస్ చేయడం జరిగింది. సేవా భారతికి సంబంధించిన కార్యక్రమాల గురించి వారు అద్భుతంగా తెలియజేశారు అండ్ వారితో మనం మాట్లాడబోతున్నాం. అండ్ మరొక వైపు డాక్టర్ సుమలత గారు ఉన్నారు. వారు సేవా భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. డాక్టర్ సుమలత గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారు కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. అండ్ ఉషా గారు ఉన్నారు, వారు సేవా భారతి సైబరాబాద్ అధ్యక్షులు. నమస్కారం ఉషా గారు, సుమలత గారు అండ్ వాసు గారు. చర్చకు స్వాగతం. ముందుగా సుమలత గారు, అసలు ఈ రన్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు? బాలికల కోసం, గర్ల్ చైల్డ్ కోసం ఈ రోజు ఈ గచ్చిబౌలిలో నిర్వహించి తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన సంకల్పం ఏంటి, వివరాలు ఏంటో చెప్తారా? ఫస్ట్ మిగతా అంశాలకు మనం వెళ్లే ముందు. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న పదంలో మనకు అర్థమవుతుంది, ఆడపిల్ల కోసం పరుగు అన్న నిర్వచనం మనకి ఇందులో వస్తుందండి. మనము ఈ ఆడపిల్ల కోసం పరుగు అన్నది ఈ రోజు సమాజంలో ఉన్న అందరి నోళ్లలోనూ, అది రాజకీయ వర్గమా, సామాజిక వర్గమా, వ్యక్తుల నుంచే బాలికల వికాసానికి అందరము నడుము కట్టి ముందుకు వెళ్లాల్సిన సమయం అన్నది మనకందరికీ అర్థమయ్యే విషయం. అదే కారణంతో సేవాభారతి రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కార్యక్రమాన్ని జరుపుతోంది. ఇది 8th ఎడిషన్. 2017లో మనం మొదలుపెట్టాము, ఇది 8th ఎడిషన్ అండి. ఈ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశము కిషోరీ వయసులో, అంటే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి సమగ్ర వికాసాన్ని అందించాలన్న ఒక దృక్పథంతో, కారణం చేత మనం ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాము. కిషోరీ వికాస కేంద్రాలు అంటే మన హైదరాబాద్ చుట్టూ తెలంగాణలో ఉన్న బస్తీలలో ఉన్న అమ్మాయిలని, ఎవరైతే కనీస అవసరాలు లేకుండా నివసిస్తూ చదువుకు నోచుకొని ఆరోగ్యం విషయం మీద అశ్రద్ధతోటి, ఆరోగ్యం అన్న పదాన్ని కూడా అర్థం తెలియని పరిస్థితిలో ఉన్న అమ్మాయిలందరినీ కూడాను మనం ఐడెంటిఫై చేసి
వీళ్ళకి సమగ్ర వ్యక్తిత్వ వికాస రూపంలో మనము వారికి సేవలు అందిస్తూ ఉన్నాం. మనం అంటే ఈ బస్తీలను మనం సేవా బస్తీలుగా మనము చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ ఈ కిషోరీల వయసులో ఉన్న వారికి మనం వ్యక్తిత్వం గనక మనం బిల్డ్ చేయగలిగితే, ఎందుకంటే బాలికల వయసులో ఉన్న పిల్లలకి పూర్తిగా వికాసం ఉండదు. అదే ఒక వయసు వచ్చిన తర్వాత జరగకూడని తప్పులన్నీ కూడా ఆ టైంకి జరిగిపోయి ఉంటాయి. ఇది సరైన వయసు అని పెద్దలందరూ గమనించి 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి చదువు, ఆరోగ్యము, సంస్కారము, తన కాళ్ళ మీద తను నిలబడి సమాజంలో గౌరవంగా బతకగలిగే స్థాయి కల్పించాలి అంటే ఈ వయసులో పిల్లలకి వ్యక్తిత్వ వికాసం కల్పించాలన్నదే సరైన మార్గం అని మేము నమ్మి కిషోరి వికాస కేంద్రాలను నడుపుతున్నాం. సుమారుగా 350 కిషోరి వికాస కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్ చుట్టూతా కూడా జరుగుతున్నాయి. ఇందులో ప్రతి కేంద్రంలో కూడాను నిర్వాహకులు అంటే ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో, అమ్మాయిలు ఉంటారో వాళ్ళని మనం గమనించి వాళ్ళని కార్యనిర్వాహకులుగా అక్కడ తయారు చేసి వాళ్ళ ద్వారా 20 నుంచి 30 మంది ఈ వయసులో ఉన్న బాలికలకి ప్రోత్సహిస్తూ, చదువులో ప్రోత్సహిస్తూ, ఆరోగ్యం గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, వ్యక్తిత్వ నిర్మాణం కోసం వాళ్ళకి సరైన అవగాహన పెంచుతూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగేలాగా జరిగే ఈ కార్యక్రమం కోసం చేస్తున్న పరుగే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్. ఇది ఫిబ్రవరి 11న జరుగుతున్నది గచ్చిబౌలి స్టేడియం నుంచి. ఈ మాధ్యమం ద్వారా తెలియవలసింది ఏంటంటే కిషోరి వికాస్లో ఉన్న అమ్మాయిల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఒక కార్యక్రమం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.